భాగాలు చదివినిపించిన బిడ్డలకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగాల్లో మీరు ఇంటి దగ్గర చదువుకునే వస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అబ్షాలోమ్ రాజు గారు వచ్చినప్పుడు చాలామంది లెగిస్తున్నారు, కొందరైతే లేవట్లేదు. కానీ అందరూ కూడా వాక్యం చదువుకుంటున్నారని నమ్ముతున్నాను. డైలీ వాక్యం చదవకపోయినా కనీసం ఈ 3 పాఠాలైన వారమంతా చదువుకుంటే అందులో ఇక్కడ నిలబడి చెప్పే సేవకుడు ముఖాంతరంలోంచి కొన్ని విషయాలే ప్రభు చెప్పొచ్చు, లేకపోతే సమయాన్ని బట్టి అన్నీ చెప్పుకుంటానికి అవకాశము ఉండకపోవచ్చు. కానీ వాక్యము సెలవిస్తుంది, ధ్యానం చేసినప్పుడు నిగూఢమైన సత్యాలు, ప్రభు అందులో పొందుపరిచిన మర్మాలు ఖచ్చితంగా ఆశగల వారికి అనుగ్రహిస్తాడు, నేర్పిస్తాడు. అలా మీరు చదువుకోగలిగితే ఇక్కడ చెప్పబడే లేఖనాలు సుస్పష్టంగా కులంకుషంగా నేర్చుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. చదవబడిన లేఖన భాగాలు మనం పరిశీలన చేస్తే అక్కడ మనుషులు చేసిన దేవుళ్ళు కనబడుతున్నారు, లేకపోతే దేవుని రూపాలని మనుషులు చేసినట్లు మనకి తెలుస్తుంది. పత్రికా పాఠ్య భాగంలో చూసినట్లయితే అప్పటికే విగ్రహారాధికులుగా ఉన్న వారి మధ్యన ఆ ప్రాంతానికి వెళ్ళిన బర్నబా, పౌలు గారు అన్యజనులుగా ఉన్న వారి మధ్యన దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు ఆ సువార్త విని జరిగిన అద్భుతాలను చూసి ద్యోపతి అని బర్నబాకును, హెర్మే అని పౌలుకును పేర్లు పెడుతున్నారు. ద్యోపతి అనగా బృహస్పతి అని అర్థమిచ్చు పేర్లు పెడుతున్నారు. పేర్లు పెడుతూ అంటున్నారు, వీరు మన కంటికి మనుషుల్లో కనబడుతున్నారు, కానీ దేవతలే మనుషుల రూపం దాల్చి భూమి మీదకి వచ్చారు కాబట్టి ఇటువంటి అద్భుతాలు చేయగలుగుతున్నారని మాట్లాడుకుంటున్నారు. సువార్త పాఠ్య భాగంలో సాక్షాత్తు దైవత్వం కలిగిన నరుడుగా, దేవుని కుమారుడుగా, అద్వితీయ ప్రియుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుతాలు, స్వస్థత కార్యాలు, అంతు చిక్కని గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. అంటే వైద్యులకు అసాధ్యమైనవి, మనుషులు ఊహించలేనివి ఆ యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉంటే ఆయనకి బెయల్జాబూలని పేరు పెడుతున్నారు. బెయల్జాబూల్ అంటే దెయ్యాల అధిపతి అని, లేకపోతే సమూహాల నాయకుడు అని, లేకపోతే ఏగల నాయకుడని అర్థము ఇస్తుంది. ఇక పాత నిబంధన పాఠ్య లేఖన వాక్యము ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తగాను, చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజల కోసము కన్నులు కన్నీటి ఊటగా మార్చుకుని నిత్యము విలపిస్తూ వస్తున్న ఇర్మియా ఆత్మచేత నింపబడి చెదిరిపోయిన ఇశ్రాయేలును సమకూర్చే దేవుడనే విలువైన మాటలు అక్కడ పొందుపరుస్తూ నేర్పిస్తూ ఉన్నారు. ఇక చదివిన మాటల్లో నీవు నేను ఈ ముఖ్యాంశాలు, ముఖ్యమైన మాటలను ముందు పెట్టుకుని ధ్యానం చేస్తే లుస్త్రలో బలహీనమైన, చెప్పండి, గుడ్డివాడ, బలహీనమైన గుడ్డివాడు కాదు, బలహీనమైన కుంటివాడు కాదు, బలహీనమైన, అక్కడ అలాగే ఉంది కదా, బలహీనమైన పాదములు అంటే శీలమండలు కానించి బాగానే ఉన్నాయి, నిలబడవలసిన పాదాలు సహకరించి, అంతే కదా. కాళ్ళు బాగానే ఉన్నాయి కానీ అరికాళ్ళు తిమ్మిరి వచ్చేస్తున్నాయండి అంటే, షుగర్ వచ్చేస్తే అలాగే తిమ్మిరి వచ్చేస్తుంది. అంతా బాగానే ఉంది కానీ కాళ్ళు మంటలు వచ్చేస్తున్నాయంట. షుగర్ ఉన్న వారికి సింటమ్స్ అలాగా కనపడుతుంది. ఏ ఇబ్బంది లేదు, బాధ లేదు, పోటు లేదు, కానీ కాళ్ళు నీరు వచ్చేస్తున్నాయి, ఇంత ద్రావ అయిపోతున్నాయి అంటే కనుక కిడ్నీల సమస్య ఉంటే కనుక కాళ్ళు నీరు పట్టేస్తాయి. ఇంకా స్త్రీలలో అంటే ఈ మాట తల్లులుగా గ్రహించుకోవాలని చెప్తున్నాను. ఋతుక్రమ వారికి కరెక్ట్గా లేకపోయినా, లేకపోతే బ్లడ్ తక్కువైనా ఈ సింటమ్స్ కనబడతాయి. మీరు ఎవరైనా డాక్టర్ అండి, చెప్పేస్తున్నారండి తెలిసిన విషయాలు.
తెలిసిన విషయం. మన మధ్యన మనకి తెలిసిన వాళ్ళు డాక్టర్లు చాలామంది ఉంటారు. వాళ్ళని కూడా కనుక్కోండి, కొంతవరకు ఆయన చెప్పింది కరెక్ట్ అంటారు. ఈ విషయాలు కొన్ని గ్రహించుకుంటే, ఎందుకంటే మనకి ఈజీగా డాక్టరే అవసరం లేదు. మనం ఏమంటాం, ఇప్పుడు 3 రోజులు బట్టి వస్తుంది జ్వరం అంటే ఇదేదో తేడా కొంత టెస్టులు చేయించేసుకోవాలి. ఎవరు చెప్పారు నీకు? చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి అనుభవం అయింది నీకు. 3 రోజులు దాటితే 3 రోజులు జ్వరం ఉంటే కనుక టెస్టులు చేయించేసుకోవాలి. ఏమో డెంగ్యూ లేకపోతే ఇంకో ఏదన్నా జ్వరము టెస్టులు చేయించేసుకుంటే తెలుస్తుంది. జాన్సన్ గారిని వెంటనే కాంటాక్ట్ చేసేస్తాం, అందుబాటులో ఉన్నారు. మంచిది. ఈ విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతున్నాయి. ఆమె సరిగ్గా కూర్చో, కాళ్ళు కింద పెట్టి కూర్చో, కాళ్ళు కింద పెట్టుకుని కూర్చోండి కుర్చీల్లో ఉన్నవాళ్ళు. దేవునికి స్తోత్రం. కుర్చీల్లో కూర్చుంటేనే అంత ఇబ్బందిగా ఉంటాయి, కింద కూర్చున్న వాళ్ళు ఇంకెలా ఉంటాయి? సరే, మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకేం తెలుసు మా ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు అందరికి కూడా కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అయినా ఉంటాయి. కానీ దేవుని సన్నిధి కదా, కష్టమైనా కానీ కొంత సమయం శ్రద్ధగా ఉంటే మంచిది. ప్రవర్తన అన్నాడు దేవుడు దాన్ని ప్రవర్తన అన్నాడు. అంత కష్టమైపోతుంది, కూర్చోలేకపోతున్నాం అనుకో, దేవునికి తెలుసు. ఇక నిలబడిన ఆయన అవి అది కరెక్ట్ కదని చెప్పొచ్చు, కానీ నీ బాధ దేవునికి తెలుసు. ఆ దేవుని సన్నిధిలో నీ కష్టాన్ని గురించి ఆయన భలే కష్టపడుతున్నావు, భలే ఇబ్బంది పడుతున్నావు అని ఆనందించే దేవుడు కాదు. ఎంత కష్టంలో కూడా ప్రవర్తన సరిగా చూసుకున్న నా కుమార్తెని, నా సన్నిధిలో ఎంతో ఒబీడియన్స్కి ఎంతో జాగ్రత్తగా ఉన్న నా బిడ్డని స్వస్థపరచాలి, బాగుపరచాలని ఆయన అనుకుంటాడు. ఇలా చెప్తున్నందుకు బాధపడద్దు. దేవుని సన్నిధిలో మనం ఎంత బాగా ఉంటే, ఎంత ఆయనకి ఇష్టమైనట్టు ఈ 2 గంటలు గడిపితే అంత ఆశీర్వాదం. 2 గంటలే మనం, కానీ వాక్యం చెప్తుంది 24 గంటలు గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక దినం అంటే 24 గంటలు కదా, 24 గంటలు కూడా గడపట్లేదు మనం. కానీ 2 దినాలకి రావాల్సిన దాన్ని ప్రభు లెక్కగట్టి ఇచ్చేస్తాడు. ఇంకా డైవర్ట్ అవ్వట్లేదు. కానీ నేను చుట్టూ చూసే పరిస్థితులను చూసి మనము కొన్ని ఇబ్బందులు, కొన్ని సింటమ్స్ మనము చెప్పుకోగలుగుతాం, అవగాహనలో పెట్టుకోగలుగుతాం. అలాగే దేవుని శక్తి సామర్థ్యాలు చూసినా, దేవుని స్వరాన్ని విన్నా, దేవుడు పంపించిన ఆహారాన్ని భుజించిన దేవుడు అని అవగాహనలోనికి రాలేక ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ఒక్క 40 రోజుల్లో దేవునికి స్తోత్రం. ఒక్క 40 రోజుల్లో మమ్మల్ని నడిపించిన మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు. మాకు దేవుడు కావాలి. మోషే అనేవాడు ఏమైపోయాడో తెలియదు. యాజకత్వం చేస్తున్నావు కాబట్టి ఎలాగా నాయకుడిగా కూడా నువ్వే ఉండి మమ్మల్ని నడిపించు అని అహరోను కోరుకుంటలేదు. లేదా దేవుడే రాజుగా ఉండి, దేవుడే సమస్తము కూడా ఆ లక్షల మందిని, 20 లక్షలకు పైగా ఉన్న జనాంగాన్ని అరణ్యంలో పోషిస్తూ నడిపించుకుంటూ వస్తూ వారికి ఏమి కావాలని బాగోగులు చూసుకుంటున్న దేవుడిని కూడా కాదనుకునే మాకు రాజు కావాలి అన్నారు. అలాగే నాయకుడు లేడు, మాకు ఒక నాయకుడిగా లేక ఒక దేవుడు కావాలన్నారు. అంటే ఇన్ని పరిస్థితులు దేవునితో మాట్లాడిన అనుభవం ఉంది. ఉరువు వంటి స్వరంతో దేవుడు మాట్లాడుతూ ఉంటే విన్నారు. వినలేక మోషే నువ్వు విని తర్వాత మాకు చెప్పు, సరిపోతే మాకు భయం వేస్తుందని చెప్పారు. దేవుడిచ్చిన ఆహారాన్ని కడుపారా 40 సంవత్సరాలు అరణ్యంలో పూజిస్తూ వచ్చారు. నీటి చుక్కకు అవకాశం లేని అరణ్య మార్గములో ఒక రాతి నుంచి సముద్ర జలములంత విస్తారమైన జలములు రావటము, దాన్ని తప్పిక తీర్చుకుని వారు స్నానాలు చేసి అన్నీ కూడా దేవుడిచ్చిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని మీద అవగాహన రాని ప్రజలుగా ఉన్నారు. అలనాడు చేసుకున్నట్లే దేవుడిని చేసుకునే వరకు నేటి వరకు కూడా ఉన్నారు. దేవుడు కావాలి, దేవుడు కాపాడుతాడు, దేవుడు అన్నీ ఇస్తాడు, దేవుడు స్వర్గానికి చేరుస్తాడు. మరి ఆ దేవుడు ఎవరు? ఆ దేవుడే నిన్ను ఆయన పోలికగా చేసుకుంటే నువ్వు ఒక పోలికని చేసుకుంటున్నావు, నువ్వు ఒక రూపాన్ని చేసుకుంటున్నావు. అందుకనే ఎంత భక్తి జరుగుతూ ఉంటే, అన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటే, యేసు నామములో యేసు సువార్తను ప్రకటిస్తూ చెప్తూ ఉంటే ఆ లుస్త్రలో లుకోనియా భాషలో మాట్లాడుకుంటున్నారంట. దేవతలో మానవుల రూపం దాల్చి వచ్చారు. అంటే దేవుని మీద అవగాహన కలగకుండా ఉండటానికి కారణం ఏమిటంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసా?
నీవు దేవుని సన్నిధికి వెళతావు, దేవుని మాటలు చెవులతో వింటావు, కానీ ఉండవలసిన చోటికి వెళ్ళవలసిన మాట వెళ్లకుండా ఉండటానికి బాహ్యమైన నేత్రాలతో చూస్తున్నావు, కానీ మనోనేత్రము గుడ్డితనముతో ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత ఆ నేత్రానికి గుడ్డితనం కలుగజేసిన కారణాన్ని బట్టి వెలిగింపబడలేని హృదయముతో, చీకటి మయమైన ఆ అంధకారమైన హృదయముతో క్రైస్తవుడిగా కొనసాగిపోతున్నావు తప్ప, కొలువై ఉండవలసిన దేవుడు ఉండవలసిన ఆ హృదయాన్ని తెరవలేక, తలుపు తట్టి పిలుస్తున్నా కానీ వినలేక, వాక్యాన్ని వింటున్నట్టు ఉంటున్నావు కానీ హృదయంలోనికి వెళ్ళనివ్వకుండా ఉండిపోతుంది. అంటే నీకు సరైన అవగాహన రావట్లేదు. మరి నాకెందుకు రావట్లేదు వాక్యం, నాకెందుకు గుర్తుంటలేదు, నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు దేవునితో సహవాస సంబంధ సాంగత్యం కొనసాగించలేకపోతున్నాను అని నువ్వు ఒక్కసారి అవగాహన తెచ్చుకుంటే, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆటంకపరిచేది ఏదుంది అంటే కనుక అపవాదే నిన్ను అభ్యంతరపరుస్తుంది, ఆటంకపరుస్తుంది. నీకు అవగాహన వస్తుంది. అవగాహన లేకుండా విగ్రహాలను చేసుకున్న వారిగా ఈ పత్రిక పాఠ్యభాగంలో కనబడుతుంది. ఇక సువార్త పాఠ్యభాగంలో ప్రభు చెప్తున్నాడు, క్రీస్తుకి క్రైస్తవులైన వారు సాక్షులుగా ఉండాలని, లేక భయము లేకుండా ఉండాలని సువార్త పాఠ్యభాగంలో ప్రభు చెప్తున్నాడు. ఇక పాత నిబంధన పాఠ్యభాగంలో మీరందరూ కూడా నాకేంటి అంటే కనుక ప్రతిష్ఠిత జనము అంటున్నాడు. పేతురు పత్రికలో చెప్తాడు కదా, మీరందరూ కూడా ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, సొత్తైన ప్రజలను, పరిశుద్ధ జనమును, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇంకా దేవుని ప్రజ అయితేవా? ఇంకా నువ్వు అవగాహన పెట్టుకుంటే కనుక వాడు బలహీనమైన పాదాలు కలిగి ఎలా ఉన్నాడంట చెప్పండి, చదువు ఆ మాట ఒకసారి. బైబిల్ లేవు ఎవరి దగ్గర? చూడండి, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నలవలేకుండా ఉన్నాడు. నేను ఇందాకే చెప్పాను, బలహీనమైన పాదాలు అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. క్రైస్తవ్యంలో నీ ఆచరణలన్నీ బాగున్నాయి. క్రైస్తవుడుగా పుట్టిన నాటి నుంచి క్రీస్తు కోసం జమ్మని లేచి గంతులు వేసే అనుభవాలు నీకు లేవు. క్రీస్తు కోసం సాక్ష్యం చెప్పి ఆరాధించడానికి, లేకపోతే ఇంకొకరికి చెప్పడానికి వెళ్ళే స్థితి నీలో లేదు. ఒకవేళ అది వ్యాధి ఉండొచ్చు. దేవుడు కూడా క్రీస్తు విషయంలో, వాక్యం విషయంలో, పరలోక సంబంధమైన విషయాల్లో ఇంకా క్రైస్తవుడిగా పుట్టిన నాటి నుంచి కూడా నేటి వరకు లేవలేని స్థితిలోనే ఉన్నావేమో. వాడి పాదములే బలహీనం, కానీ నీ హృదయము అంధకారమయం. ఎందుకు చెప్తున్నాను తెలుసా? వాడు హృదయం బాగుంది అక్కడ. వాడు చెబుతున్న వాటిని చూస్తూ వారి ఎడల శ్రద్ధ చూపి చూస్తున్నాడంట. చెప్తున్నవాడు సేవకులు గ్రహించారంట, వీడికి ఆసక్తి ఉంది, విశ్వాసం ఉంది అని. చదువు ఆ మాట కూడా. ఏం గ్రహించాడు? సేవకుడు గ్రహించాడు. వింటాలకి ఆసక్తి ఉంది వీళ్ళకి. ఇంకా కొన్ని మాటలు చెప్పాలి, ఇంకా కొన్ని మాటలు నేర్పాలి అని. వినటానికి వాడి విశ్వాసం ఉంది కాబట్టి, ఆసక్తిని చూపించాడు కాబట్టి, పుట్టినది మొదలుకొని ఆడు అప్పటి వరకు కూడా బలహీనుడైన వాడు లేచి గంతులు వేస్తాడు. వాడి వ్యాధి పోయింది. మరి నీ ఆసక్తి? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వినుటకు వేగిరి పడేవారుగా ఉండాలి, మాట్లాడటానికి నిదానించేవారుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అవతల సమాధానం చెప్పకుండానే ముందే మాట్లాడు, సంగతి వినకుండానే ప్రత్యుత్తరం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం, వినటానికి. అందుకనే ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? మాట్లాడేవాడు బహుగా మాట్లాడాలి అని చెప్పలేదు. వెనుటకు చెవుగలవాడు వెనుగాక, ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు వెనుగాక. మరి నీ ఆసక్తి వెంటకి ఉందా? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇంకా లెగిసి గంతులు వేయలేని, క్రీస్తులో ఆనందించలేని క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్నావు అంటే కనుక ఆడికి విశ్వాసం ఉందని అక్కడ రాయబడింది. వాడు ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ విషయాలు గట్టిగా మనము గమనించాలి. ఇక వాక్యంలోనికి మనం వెళ్ళిపోతే,
దేవుడు ఉండగానే మనుషులు దేవుడిని చేసుకున్నారంట. కొన్ని సందర్భాలు నేను చూపించేసి వాక్యాన్ని ముగిస్తాను. చదివిన ఆ పత్రికలోనే 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. కళ్ళెదురుగా మనుషులుగా కనబడతా ఉంటే వీళ్ళ మనుషులు కాదు. కళ్ళెదురుగా దేవుని మహత్యం కనబడుతూ ఉంటే దేవుడే ఆ పర్వతం మీదకి రమ్మని ధర్మశాస్త్రం ఇస్తానని చెప్తే విన్నవారు మీరు వెళ్ళి తీసుకురా స్వరం మేము వెళ్ళలేకపోతామని చెప్పిన వారే 40 రోజులు ఆగలేక రూపాన్ని చేసుకున్నారంట. అలనాడు ఆదికాండము నిర్గమాకాండం 32వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 32వ అధ్యాయంలో 4వ వచనం. ఏం చేసుకున్నారు? అప్పుడు దూడం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఏదో ఒకటే చేసుకున్నారు. పరిశీలన చేస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాలము నుండి దేవుణ్ణి మరిపించాలని ఆత్మదేవుని ఏమాత్రం అవగాహనలోనికి తీసుకురాకుండా ఒక రూపాన్ని కళ్ళు ముందే పెట్టి ఇదే దైవమని అపవాది ప్రారంభం నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకనే ఇశ్రాయేలుకు జన్మనిచ్చిన రాహేలు అన్యదేవత అయిన గృహదేవతను తెచ్చుకుంటూ వచ్చింది. దానికి జరిగిన ఫలితం ఏంటో తెలుసా? అంటే ఆ ఒక్క సందర్భమే అని నేను చెప్పను, కానీ మాట్లాడితే నేను చస్తాను, నాకు సంతానం ఇవ్వకపోతే నేను చస్తాను అనేదండి. అంత మాత్రమే కాదు, ఆ గృహదేవతను తెచ్చుకుని తన తండ్రి వచ్చి నువ్వు వెళ్ళిపోయినాడు పారిపోకుండా నా గృహదేవతను ఎందుకు దొంగిలించావని యాకోబుని అడుగుతూ ఉంటే అలా దొంగతనం చేయవలసిన కర్మ నాకేంటి? అయినా నిజదేవుడిని కలిగి ఉన్న నేను, మా పితరుల కాడి నుంచి మాకు దేవుడున్నాడు, అబ్రహాము దేవుడున్నాడు, ఇస్సాకు దేవుడున్నాడు, యాకోబునే నాకు కూడా దేవుడున్నాడు, నీ గృహదేవత నాకెందుకు? అలాంటి గృహదేవత నా దగ్గరే కాదు, నా ఇంటి వారి దగ్గర ఎవరి దగ్గర ఉన్న వారి సత్తారుని ఎత్తుకో ఇల్లు అన్నాడు. అలా నెతుకుతున్న క్రమంలో రాహేలుకి అర్థమైంది. అప్పుడైనా కానీ దొంగతనం చేసి తెచ్చాను కదా అని ఆ గృహదేవతను ఇవ్వలేదంట. ఒంటెల సామాగ్రి దాంట్లో పెట్టేసి దాని మీద కూర్చుని ఉంది. నా తండ్రి, నన్ను నువ్వు క్షమించాలి, అన్నీ నెతుక్కున్నావు కదా, ఈ ఒక్కటే నన్ను క్షమించు, ఎందుకంటే నేను కడగా ఉన్నాను, లెగలేకపోతున్నానంట. అంటే అలనాటి నుంచి కూడా దేవుని పిల్లలుగా, లేకపోతే ఇశ్రాయేలుకు జన్మనిచ్చిన లేకపోతే యోసేపు బెన్యామీనికి జన్మనిచ్చిన రాహేలు కూడా యోసేపు ఫలించడు కొమ్మ అయితే బెన్యామీను గొప్ప గోత్రంలో ఉన్నాడు. ఇలాంటి వారికి జన్మనిచ్చిన ఆవిడ కూడా దేవుని గురించి అవగాహన తెచ్చుకోలేదు. అవగాహన తెచ్చుకుంటే దేవుని దగ్గర అడిగి పొందుకొని యాకోబు కాలరట్టికి ఎందుకు నాకు సంతానం ఇయ్యని అంటారు. అలా అవగాహన ఉంటే యాకోబు దేవుడే నా దేవుడు అనుకుని మామూలుగా వచ్చేసిన ఆ గృహదేవతను ఎందుకు తెచ్చుకుంటుంది? ఇంకా చెప్పుకుంటూ పోతే పరిపాలించవలసిన రాజు ప్రజలని అపవాది చేత పట్టబడిన వాడిగా ప్రజలకి ఒక విగ్రహాన్ని చేశాడంట, ఒక ప్రతిమను నిలబెట్టాడంట. నెబుకద్నెజరు, ఇందు గురించి చింత మాకు లేదు, మాకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు శక్తి సామర్థ్యాలు ఎటువంటివో తెలుసా? నువ్వు నిలవబెట్టిన దానికి లేశమంతా ఊపిరి లేదు, కానీ మా దేవుడికి ఉన్న సామర్థ్యం ఏంటంటే నువ్వు 700 చేసిన అగ్నిగుండంలోంచి తప్పించగలిగిన సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా నీ చిత్తం మా మరణమై ఉంటే గనక అప్పుడు కూడా మా దేవుడే. అంటే అలనాటి నుంచి కూడా మనుషుల ద్వారా రూపాలు చేయబడుతున్నాయి. ఏ రూపమైతే చేసి ఆ రూపానికి మొక్కమనవలసిన రాజు ఏమంటున్నాడు తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడు అంట. దానియేలు దేవుడు. ఇలాగ రూపాలు చేసుకుంటూ వస్తున్నారంట. నేటి వరకు కూడా రూపాలు చేసుకుంటాకే అపవాది అవకాశం ఇస్తుంది, కానీ నిజ దేవుణ్ణి తెలుసుకోలేకుండా క్రైస్తవ్యంలో ఉన్న అనేక మంది హృదయ అంధత్వం కలిగి ఉన్నారు. ఈ విషయాలని గమనిస్తే కొన్ని సందర్భాలు నేను చెప్తాను. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 15వ వచనం కాడి నుంచి చదివితే ఒకరు చదవండి. అన్యజనుల విగ్రహములు వెండి బంగారములవి. నేను బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నా, దేవుడు రాయించిన మాటలే చెప్తున్నా.
మనకిచ్చిన పాఠాల్లోని వారు మనుషుల్నే దేవుళ్ళుగా లేక దేవతలుగా చేశారు, కానీ విగ్రహాలు చేసుకున్న వారుగా ఉన్నారు. వారి గురించి మాట్లాడుతుంది. చదువు. మనుషుల చేతి పనులు నోరుండి పలుకువు, లేశ మాత్రము కూడా లేదు, ఊపిరి లేదు. విలువైన ఆభరణ, అంతటి విలువైన వస్తువులతో, వెండితో, బంగారంతో చేయబడుతున్నాయి. ఎందుకంటే మనిషికి ఇచ్చిన ఆలోచన బట్టి, అలనాడు ఎలాగైతే ఆ ముక్కులు ఉన్నాయి, మూతులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, తీసి పాడేస్తే తొగర రూపంలో దూడ ఎలాగొచ్చిందో, అలాగే బంగారం ఎక్కువైపోయి బంగారంతో ఒక రూపం చేయాలనుకుంటున్నారు. వాటిలో లేసి మాత్రం కూడా ఏమీ లేదు, ఏమీ లేదు. ఈ మాటలు ఆలకిస్తున్న నీవు చచ్చుబడిన పాదములు కలిగి ఉంటే గనక విశ్వాసములో దేవుని మాటల గురించి, లేదా దేవుని రాజ్యం గురించి, దేవుడు పెట్టిన ప్రాణ రక్షణ గురించి, దేవుడు కార్చిన రక్తం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా అక్కడే పడుంటే ఏమాత్రమో ప్రయోజనం. వీటిని ఎందుకు చూపిస్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడంటే కనుక ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే మానవుడు నిమిత్తము చేతులు మట్టి చేసుకుని ఆయన స్వరూపంలో చేశాడు. కానీ ఇదిగో అయ్యి బాబోయ్ ఆకాశం ఎంత పెద్దది, అమ్మో ఈ భూమి ఎంత విశాలమైంది అనుకున్న వాటిని చిన్న నోటి మాటతో కలుగజేశాడు. ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, భూమి మీద సమస్తమైన వృక్షాలు, మొక్కలు, సముద్రములు, సమస్త చతుష్పాద జంతువులు, భూమి మీద జంతువులు, ఆకాశమందలి జ్యోతులు ఇవన్నీ కలుగునుగాక అని ఆజ్ఞాపించేసిన సర్వశక్తిమంతుడు నిన్ను నన్ను తన స్వరూపంలో చేయాలని చేతిని మట్టిలో చేసుకుంటే ఆ సర్వశక్తిమంతుడి గురించి, ఆ శక్తి సామర్థ్యాల గురించి నేటి వరకు అవగాహన లేకుండా సచ్చుబడిపోయిన విశ్వాసిగా కూర్చుని లేవలేని స్థితిలోనే ఉన్నావు. నీవు ఆసక్తి కలిగి ఉంటే తెలుసుకునేదానివే, తెలుసుకునేవాడివే. నువ్వు ఆసక్తి కలిగి ఉంటే ఈ రోజు నువ్వు క్రైస్తవ్యం గురించి ఒక సాక్షిగా, క్రీస్తు వాక్యాలు ఎన్నో నేర్చుకున్న జ్ఞానవంతురాలుగా, జ్ఞానవంతుడిగా ఉండేవాడవి. చదువు మరొక మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం కాడ చదవండి. ఒక చదవండి. కావున నీవు ఎవరితో దేవుణ్ణి పోల్చుకుంటా? ఏ రూపము ఆయనకి సాటి లేదు, సాటి లేదు. వస్తువు చేసేవాడు దాన్ని మించింది ఇంకొకటి చేయగలడు. కొంతమంది భక్తులు చెప్పుకుంటూ ఉంటారు కదా, అక్కడ దేవుడు కంటే ఇక్కడ దేవుడు ఇంకా బాగా ఉన్నాడు. దేనితో నువ్వు ఏ రూపం కూడా చేయలేవు. ఆయన 10,000 మందిలో పోల్చదగినవాడు. ఆయనకున్న రూపం మరొకరికి లేదు. ఆయనకున్న శక్తి సామర్థ్యాలు మరి ఎందులోనూ లేవు. ఆ విషయాలన్నీ మరి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 44వ అధ్యాయం 9వ వచనం కాడి నుంచి చదువు. యెషయా గ్రంథం. చదువు. అలాంటి వారేనంట వారు కూడా. అందులో లేచి మాత్రం లేదు, వీరిలో కూడా బ్రతుకున్నా కానీ చచ్చిన వారుగా ఉన్నారు. అందుకని ప్రభు ఏమంటున్నాడు, నీ హృదయం తెరవలేదు, నీ హృదయంలోనికి నీ అంధత్వం పోలేదు, నన్ను ఆహ్వానించలేదు, వాక్యానికి చోటు ఇవ్వని కారణాన్ని బట్టి నీవు జీవిస్తున్నానన్న పేరు పెట్టుకున్నావు. కానీ ఎవరంట? మృతుడే. అలాగే లేసి మాత్రం ఊపిరి లేని విగ్రహాలను స్వరూపాలుగా మారుస్తూ శిల్పకారులుగా చెక్కుతున్న వారు కూడా అటువంటి వారే. ఏ రూపంతో ఆయన్ని సమం చేసేదమో, ఏ రూపంతో ఆయన్ని పోలుస్తామో, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సృష్టికర్త, లయకర్త అయిన ఆయన్ని ఏ రూపంలో కూడా చేయలేము. మరి ఫోటో పెట్టుకుంటున్నాం అయ్య గారు అంటే అలా ఫోటో పెట్టుకోమని దేవుడు చెప్పలేదు, వాక్యము చెప్పలేదు. తోమా గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, లేకపోతే యూదుల ప్రకారంగా ఎలా ఉంటారు యేసుక్రీస్తు అంటే 2026 సంవత్సరాల క్రితం మనకు తెలుసా? ఇప్పుడు వచ్చి ఫోటోలోనే ఉంటారా? లేదా అలా సిలువ మీద వేళ్ళన్నట్టే ఉంటారా? ఆయనే నాకు స్వరూపం లేదు, నాకు రూపం లేదని చెప్తున్నాం. చెప్పిన గుర్తులను బట్టి, వారు చెప్పిన గుర్తులను బట్టి కొన్ని రూపాలను చిత్రీకరించి అదే యేసుబాబు అని చెప్పేసి రూపంలో దైవత్వం లేదని వాక్యం సూటిగా చెప్తుంది.
ఆ రూపంలో లేతే విగ్రహములో ఏమాత్రం లేసమంత ఊపిరి లేదు. మరి ఎలా ఉన్నాడు దేవుడు అంటే కనుక, ఇదిగో నీ మధ్యన ఉంటాకి 2-3 కూడి నా నామం ఏకీపిస్తే అక్కడే ఉంటానన్నాడు. ఇప్పుడు మన మధ్యన ఆత్మరూపిగా ఉన్నాడు కాబట్టి లేస మాత్రం ఊపిరి కూడా లేని ఆ విగ్రహాల గురించి చచ్చుబడిపోయి విశ్వాసములో గంతులు వేయాల్సి దేవునిలో క్రీస్తులో ఆనందించవలసిన నీవు నామకార్థ క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్న చచ్చుబడిపోయిన జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చదువు ఒకసారి. విగ్రహములు నిర్మించేవారు ఎలా ఉన్నారంట? చేసిన వారు కూడా నిష్ప్రయోజనం అయిపోయిన వారుగా ఉన్నారు. అవి వాటిలో ప్రయోజనం లేదు. కర్మేలు పర్వతం మీద జరిగిన సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకోండి. కోసుకున్నారు, కేకలేశారు, గంతులేశారు, ప్రత్యక్షత కాలేదు. బయలు అని ఆవిడికి ఆరాధన చేశారు, ప్రత్యక్షత కాలేదు. ఏలియా దేవుడే ప్రత్యక్షమయ్యాడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడే ఆ దేవుడై ఉన్నాడు. ఇక 15వ వచనంలో చూసినట్లయితే చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. 12వ వచనం మనం ధ్యానం చేసాము. ఇప్పుడు 15వ వచనం. మీరు ఎందుకు ఇలాగ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించు. అంటే వీటిల్లో లేసి మాత్రం లేదు, కానీ ఇది కలుగజేసిన వాడు జీవమై ఉన్నాడు, జీవించేవాడుగా ఉన్నాడు, జీవము కలిగాడు. ఆకాశము జరగవలసిన ఋతుక్రమాలు జరిగిస్తుంది. భూమి ఇవ్వవలసిన ఫలాలు మానవుల నిమిత్తము సిద్ధపరిచిన భూమి ఇస్తుంది. భూమిని అలాగే సిద్ధపరిచాడు, ఆకాశాన్ని అలాగే స్థిరపరిచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు అవి ఇస్తున్నాడు కాబట్టి ఇంకప్పుడు చెప్తున్నారు కొంతకాలానికి మనకు కరువు వస్తుంది. అంతా బాగానే ఉందనుకుంటాం మనం, కరువు కూడా బాగానే ఉందన్నాడు. యోసేపు కళ చెప్పిన తర్వాత బాబు అలాంటి కరువు వస్తే ఇబ్బంది పడతామని చెప్పేసి నువ్వే దాన్ని చూసుకో అన్నాడు. ఆ యోసేపు లాంటి జ్ఞానవంతులు ఉంటే, యోసేపు లాంటి జ్ఞానం కలిగిన వారుగా ఉంటే ముందు స్థితిగతులకి మనం ఏమైనా మేల్కొని సిద్ధపరచుకోగలం తప్ప, అలా కాకుండా అంతా బాగానే ఉందంటే కనుక ఐగుప్తులో మాత్రమే ధాన్యం ఉంది, కనీసం ఇశ్రాయేల్ అని యాకోబు నివసిస్తున్న గొర్షేన్లో కూడా ఆహారము లేదు. దేవుని పిల్లలే ఉన్నారు అక్కడ. మరి ఎక్కడెందుకు ఉంది అంటే కనుక ఇక్కడ జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి ద్వారా దేవుడు సమకూర్చు. అందుకనే ఈ వాక్యాల ద్వారా జ్ఞానం కలుగు చేసుకోవాలి. ఆకాశం, భూమి ఇస్తున్న ఫలాలను బట్టి, ఇస్తున్న ఈవులను బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలని 15వ వచనంలో మేము మనుషులం అని చెప్తున్నారు. మా వల్ల అద్భుతం జరిగితే కనుక ఆయన ప్రార్థన చేస్తే, లేదా ఆయన అడుగు పెడితే, ఆయన చెయ్యేస్తే, ఆయన ఊదితే, ఆయన కాలుతో తనితే, కాలుతో కూడా తనుతున్నారు. ఆయన గచ్చి విత్తే రాయబడలేదు ఈ మాటలు. చదవండి కొన్ని మాటలు. సృష్టిని చేసి మనకి ఎలాగా దేవుడు వాటిని పని చేయిస్తున్నాడో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం చదవండి తొందర. వర్షము దాని కాలమందు కురిపించుటకును, ఆకాశమును దానిలోంచి సమస్తమును ఇస్తున్నాడు, దాని కాలమున వర్షమును ఆయన కురిపిస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు ఆకాశంలో నుంచి పడిన నిత్యము పొందుకున్న మన్నాను తిని తృప్తి పొందారు, కానీ దేవుణ్ణి మరిచిపోయారంట. తిని తాగి మనస్సు మదించిన వారుగా ఉన్నారని వాక్యం. అలాగే నువ్వు పుట్టిన కాడి నుంచి నేటి వరకు కూడా లోటు అనేది లేకుండా ఆకాశం అనే ధనంలోంచి వర్షం మీద, భూమి మీదకి పంపించి నిన్ను పోషిస్తూ ఉంటే లోటు తెలియక దేవుణ్ణి మరిచిపోయి చచ్చుబడిపోయిన స్థితిలోనే క్రైస్తవ్యంలో, విశ్వాసంలో అక్కడే ఉండిపోయేవేమో. చదువు మరొక మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం
చదవాలి తొందరగా. భూమి మీద వర్షం కురిపించేవాడు, ఆయన ఏం చేస్తాడంట? వర్షం కురియకపోతే పంటలు పండవు. మనం అనుకుంటున్నాం కానీ ఇది వర్షాకాలం అనుకుంటున్నాం, కానీ ఎండాకాలాన్ని మించి తలపిస్తుంది కదా. ఎందుకు అంటే కనుక ఏలియా కూడా ఒక మాట చెప్పాడు, ఎంతకాలం రెండు తలంపుల మధ్యన ఉంటారో. మీకు దేవుని శక్తి తెలియాలంటే కనుక తిని బాగా ఉండి దేవుణ్ణి మర్చిపోతున్నారు కనుక ఆ వర్షం లేదు, ఫలం ఇవ్వదు భూమి అని 3.5 సంవత్సరాలు ఆజ్ఞాపించినట్లు కరువు అనేది వచ్చేసి, ఈ వర్షం పడుతుంది కదా, ఈ వర్షం బట్టే మనకు ఆహారం కలుగుతుంది కదని దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉన్నారు. వారు చెప్తున్నారు, దేవుడి శక్తి చేత నింపబడిన వారు చెప్తున్నారు, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? మమ్మల్ని కూడా ఎందుకు దేవుళ్ళని చేసేస్తున్నారు? మేము మీలాంటి మనుషులమే భూమి మీద కృప చూపిస్తూ ఆకాశమును భూమినికి కలుగజేసిన ఆ జీవాధిపతికి ఆరాధికులము, ఆయన ప్రకటించే సువార్థికులము, దేవుడు ఏర్పాటు చేసుకున్న అపోస్తులము అని చెప్తున్నారు. చదువున మరొక మాట, యేసుకేలు గ్రంథం 34వ అధ్యాయం, యేసుకేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. అంటే ఈ మాటలను ఎందుకు చదువుతామంటే దేవుడిచ్చే వర్షాన్ని బట్టి ఈ భూమి మీద పంటలు ఫలాలు అనుభవిస్తున్నాం. కానీ మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? అవసరమైతే మనుషుల ద్వారా గొప్ప కార్యాలు చేస్తే వాళ్ళని గొప్పల కింద చేసేస్తున్నారు. దేని రూపంలో చేసుకోకూడదంటే కనుక నువ్వే మా దేవుడివయ్యా అంటున్నారు. మనుషుల్ని కూడా నువ్వే మా దేవుడు. అందుకనే ఈ సృష్టిలో మానవుడు అనుభవిస్తున్న వాటి గురించి ఈ వచనాల్లో మనము గ్రహించవలసిన వారుగా ఉన్నాం. 15వ వచనంలో బర్నబాను పౌలు మాట్లాడింది అదే, మేము మీలాంటి మనుషులమే, కానీ ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు వర్షం ఇస్తేనే ఈ భూమి మీద పంటలు పండుతున్నాయి, ఫలాలు కాస్తున్నాయి, మనము బ్రతుకుతున్నాం, అవి అనుభవిస్తున్నాం, భుజిస్తున్నామని తెలియజేస్తున్నాం. చదువు మరొక మాట, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ఆకాశం నుండి మంచు వర్షం కురుస్తూ ఉంటే ప్రతిదీ కూడా ఆ సమయానికి మనకి ఏమిస్తుందంట? ఫలం ఇస్తుంది. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 27వ వచనం కానీ చదవండి. ఆయన గుప్పులు విప్పితేనే ఈ భూమి మీద సమస్త జీవరాశులకి ఆహారం ఉంటే, ఆయన ఆకాశం నుండి మంచు, హిమము, వర్షము కురిపిస్తూనే మనకి పంటలు, ధాన్యము, ఆహారం అనేది ఉంటుంది. ఎందుకు ఈ మాటలు గుర్తు చేసుకుంటున్నామంటే, మనుషులు ఎలా ఉన్నారంటే సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించి ఆరాధించేవారుగా మారిపోయారు. వాటిలో లేచి మాత్రం ఏమాత్రము ఊపిరి లేదు. నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఒక రూపాన్ని చేశానని వివేచన తెచ్చుకుంటలేదు. అబ్బా భలే ఉంది ఇదే మా దేవుడు అని ఒక గోడకు ఇశ్రాయేలు మొక్కిన రీతిగానే నేటి క్రైస్తవ్యం లేక నేటి ప్రపంచంలో కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది జనాభా ఉంటే 3.5 కోట్ల మంది దేవుళ్ళు, దేవతలని కొలవబడి ఆరాధనలు అందుకునేవారు ఈ ప్రపంచంలో భక్తులకు ఉన్నారంట. చూడండి, ఆకాశాన్ని, భూమిని కలుగజేసి 2026 సంవత్సరాల క్రితం నరకానికి వెళ్ళిపోకూడదు, అపవాది చేత కట్టబడిన కట్లు విప్పటానికి, పాప పంకువులను తెంచి ఆ పాపము నుండి విడిపించి పరిశుద్ధ స్థలమనే పరలోకంలో చేర్చడానికి ఆయన ప్రాణం పెట్టాడని నేటి వరకు కూడా వివేచన లేకుండా ఉన్నారు. అందుకనే దేవుళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక్కొక్క ఇంట్లో అన్ని ఫోటోలు ఉంటాయి. ఏథెన్సు ప్రాంతంలో కూడా అలాగే ఉన్నాయంట. బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని రాసుకున్నారంట. అదేంటి దేవుడు తెలియబడకపోతామేంటి అన్నాడు పౌలు. అవును, దేవుడు ఉన్నాడు, ఆ విషయం మాకు తెలుసు, కానీ ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు కాబట్టి తెలియబడని దేవుడు అని పేరెట్టుకున్నారంట. అంటే ఏదో ఒక దేవుడు
కరుణిస్తాడని ఆ బలిపీఠాల మీద బలులు అర్పిస్తూ ఉన్నారు. దేవుడు ఉన్నాడయ్యా, ఆ దేవుడు ఎవరో నేను చెప్తానని చెప్పేసి ఆ సంత మార్కెట్లో ఆ వీధుల్లో కనపడిన వారందరికీ కూడా పౌలు గారు చెప్తున్నారు దేవుడి గురించి. మరి దేవుడు ఎవరో నీకు తెలిసినప్పుడు ఆ దేవుడి గురించి తెలియని వారికి ఒక్కరికన్నా నువ్వు క్రైస్తవులుగా సువార్త చెప్పగలిగావా? ఒక్కరికైనా మహత్యం కలిగిన దేవుని అద్భుతాల గురించి మాట్లాడగలిగావా? ఎప్పుడన్నా పోనీ నీ సహోదరుడితో ఇద్దరు కలిపి మాట్లాడుకున్నప్పుడు చెవి యొక్కి ప్రభు ఆలకిస్తానన్నాడు కదా, మరి సీరియల్ న్యూస్లు ఎందుకు మనకే? ఎవరి కుటుంబంలో జరిగిన సంగతులు ఎందుకు మనకే? ఎవరి జీవితంలో ఉన్న మచ్చలు డాగుల గురించి లెక్కలు ఎందుకు మనకే? మనం ఎరిగిన వాక్యం గురించి, మనం చదువుతున్న బైబిల్ గురించి, మనం వింటున్న దేవుని గురించి కదా మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోకుండా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవద్దని వాక్యం చెప్తుంది. అలాంటి సనుగులను సంశయాలను మానండి అని వాక్యం చెప్తుంది. జీవము గల దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. అందుకనే ఈ సృష్టిలో నువ్వు ఈ స్థితి కలిగి ఉన్నావంటే ఆయన ఆజ్ఞాపిస్తేనే ఆకాశం నుండి వర్షం పడుతుంది, భూమి ఫలమిస్తుంది. అవన్నీ అనుభవించిన తర్వాత నువ్వు దేవుణ్ణి మర్చిపోయే వ్యక్తిగా ఉండొద్దు. వీటిని బట్టైనా దేవుని గురించి అవగాహన తెచ్చుకో. ఇంకా క్రైస్తవ్యంలో, విశ్వాసంలో చచ్చుబడిపోయిన స్థితిలో ఉండొద్దు అని వాక్యం మనకి పాత నిబంధన పాఠ్య భాగం ద్వారా దేవుళ్ళను చేసుకునే మనుషులతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను అలాంటిదాన్ని కాదు కదా, అలాంటి వాడిని కాదు కదా నువ్వు అనుకుంటే కనుక నీ జీవితంలో దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? అదే ఒక విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు, ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇస్తే కనుక అదే నీ జీవితంలో ఒక విగ్రహం. ఏదో చిన్నదే కదా మనము అనుకుంటాం. కొన్ని విషయాలు నాకు కొన్ని చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పట్లేదు. మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అదే మనకే విగ్రహం. ధనాన్ని ప్రేమిస్తాం, బంగారాన్ని ప్రేమిస్తాం. కానీ ఆ సువార్త చెప్తున్నదిగో మనకి పత్రిక పాఠ్యభాగంలో కనబడుతున్న పౌలు వాటిని పెంట అంటున్నాడు. మనలాంటి మనిషే, దేవుణ్ణి కలిగిన వాడే, దేవుని ఎరిగిన వాడే వాటిని పెంట ఎంచుకున్నాడు. కానీ నువ్వు విగ్రహాల కింద ఆటల్లో ఏదో ఆటల ద్వారా నేను బతుకుతాను అన్నట్టు ఉండొద్దు. అంటే ఉండాలి. ఉండకపోతే దేవుడు నీకెందుకు ఇచ్చాడు? నీ అవసరానికే వాడుకో. కానీ వాటిని ఆరాధించే, వాటిని ప్రాముఖ్యత ఇచ్చే, వాటికి ప్రేరణ ఇచ్చే స్థితి నీలో కూడా ఉండకూడదు. ఇక సువార్త పాఠ్యభాగంలో మరికొన్ని మాటలు చదివేసి ముందుకు వెళ్ళిపోదాం. సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం నుంచి 31వ వచనం వరకు మనము చదువుగా విన్నాం. దాంట్లో 28వ వచనం చదువుతాం. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కానీ. ఎలా భయపడాలంట? మిక్కిలి భయపడాలి. దేవుడు అనే పదం ఒకవేళ నువ్వు మైమర్చిపోయి ఉంటే కనుక ఆ పదము నువ్వు చెవులు వినపడుతూ ఉంటేనే అయ్యో ఆకాశం అందున్నాడు, చూస్తున్నాడు. లేకపోతే 2-3 కూడిన చోట ఉంటానన్నాడు, ఆయన ఉన్నాడు అని నీకు అవగాహనలోనికి వచ్చే సెటరేట్ అయిపోవాలి వెంటనే. ఇంకా అనాలోచితంగా ఉండకూడదు. కరెక్ట్ చేసుకోవాలి నువ్వు. అయ్యో నేను ఎలా ఆలోచిస్తున్నానా, ఇలా చూస్తున్నానా, లేకపోతే ఇలా మాట్లాడుతున్నానా, ఆకాశం నుండి చూస్తున్న దేవుని ఎదుట నా ప్రవర్తన ఇలా ఉందా అని నీకే తెలుస్తుంది. నీ అంతరంగంలో ఉన్నది నువ్వు చేసేది నీకుగా తెలుస్తుంది. అందుకనే దేవుడు అనే పదం మనకి వినబడేసరికే చూస్తున్న దేవుడి గురించి అవగాహన వచ్చి చేస్తున్న తప్పేదని ఉంటే వెంటనే సరి చేసుకునే స్థితిలోనికి నీవు వచ్చేయాలి. ఎవరో లేదులే, ఎవరో ఇంటలేదులే, ఎవరికి తెలుసులే అనుకుంటే కనుక విశ్వమంతా ఉన్న దేవుడికి తెలుసు సమస్త. నువ్వు ఎక్కడున్నా కానీ, నువ్వేం చేస్తున్నా కానీ, ఏం ఆలోచిస్తున్నా కానీ అన్నీ కూడా ఆయనకి తెలుసు. చదువు మరొకసారి ఆ మాట. మరి భయపడుతున్నామా? దేవుని యందు భయం కలిగే ఉన్నామా? వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? వాక్యానికి భయపడుతున్నామా? ఒరే మీరందరూ ఎందుకు వచ్చారా? మీరు సర్ప సంతానము, రాబో ఉగ్రతను తప్పించడానికి అసలు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో అని చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు యోహాను గారు.
యోర్దాను నది దగ్గరికి అనేక మంది వచ్చేసారంట. వచ్చేస్తే, ఒరే మీ జీవితాలు ఎలా ఉన్నాయి కదా, మీరు పాముకి అనగా ఈ లోకాన్ని పాడు చేసిన అపవాదికి పిల్లలుగా ఉన్నారు కదా, పరలోకం గురించి బాప్తిసం తీసుకుంటేనే పరలోకం వెళ్దామని మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? ఎందుకు వచ్చాడంటే, నువ్వు తిట్టినా పర్లేదు, మాకు బాప్తిసం కావాలి అంటే మార్పు చెందిన వారుగా ఉన్నాడు. పిలుపు మాటలను నపుంసకుడు చెప్తున్నాడు. మాటలు వింటూ నీళ్ళు వచ్చేసినాయి, ఇంకా నేను మారటానికి బాప్తిసం తీసుకోవడానికి ఏమైనా ఆటంకం ఉందా అంటే, వాక్యం చదువుతున్నాడు కానీ అర్థం అవ్వలేదు. ఒక బోధకుడు చెప్పినప్పుడు, పిలుపు చెప్పినప్పుడు అర్థమైంది. అర్థమైన తర్వాత చేయవలసిన పని వెంటనే చేశాడు. ఇక వాయిదా వేసాడా? వేయలేదు. మరి ఎందుకు నువ్వు వాయిదాలు వేస్తున్నావు అంటే, భయపడలేదు. మరణం ఉందని పడుకున్న మనం మరలా తిరిగి లేస్తామో తెలియదని నీకు అవగాహన ఉంది, వింటున్నావు. కానీ ఈ రాత్రి పడుకుని రేపు లేకపోతే ఎంత బ్రతికి ఎంత క్రైస్తవ్యం అనుసరించి యుగయుగాలు జీవించే పరలోకానికి దూరం అయిపోతే ఏం ప్రయోజనం? ఎప్పుడైనా సిద్ధపడి ఉండండి, రెప్పపాటులో నేను వస్తాను, గర్భిణీ స్త్రీకి ప్రసవం ఎలా వస్తుందో అలాంటి హఠాత్తుగా నేను వస్తాను, కన్నం వేయడానికి దొంగ తెలియకుండా ఎలా వస్తాడో అలా వస్తాను అన్నప్పుడు, ఏమో ఈ రాత్రి ప్రభు వచ్చేస్తే బాప్తిసం అనే మారు మనసు అనే సిద్ధపాటు నాకు లేకపోతే నేను విడవబడిపోతానేమో, తర్వాత మళ్ళీ నాకు అవకాశం ఉంటుందో ఉండదో. చిన్న వయసు కలిగిన వారే గుండె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్తూ ఉన్నప్పుడు, ఇంతకాలం నా ఆయుష్ను పొడిగిస్తూ ఉన్న దేవుడు ఎందుకు నాకు పొడిగిస్తున్నాడు అని అవగాహన తెచ్చుకోకుండా బాప్తిసం పొందుకోకుండా ఉంటే కనుక దేవుని యందు నీకు భయమో లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇది బలవంతంగా చేసేది కాదు. ఒక గుర్రాన్ని బలవంతంగా ఈడ్చుకుపోయి కాలువ దగ్గరికి తీసుకెళ్ళగలం, నీళ్లు తాగించగలమా? ఎవరి కోసం ఇది? దేవుడు ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? నీ ఆత్మను రక్షించుకుంటే నువ్వే పరలోకంలో యుగయుగాలు జీవిస్తావు. దీంట్లో ఎవరికి ఒరిగేది లేదు. నీ అంధకార మనసు సరైనదిగా లేదు. అందుకే ఆ పవిత్రమైన కార్యం గురించి కూడా సరైన అవగాహన లేని వ్యక్తిగా నీవు. ఇంకా నువ్వు ఇక్కడ ఇలా మాట్లాడుకుంటున్నావు, ఒక వ్యక్తి బాప్తిసం పొందే పరలోకంలో దేవదూతలతో దేవుడు ఆనందిస్తాడని రాయబడింది వాడు. మీరు నీ తోటి సహోదరుడు రక్షణ పొందితే నువ్వు హేళన చేస్తున్నావా? మిక్కిలి భయపడాలి ఆకాశానికి, భూమికి, అందులో సమస్తం చేసిన దేవునికి. ఎందుకంటే కనుక ఆయన మరణింపజేయగలిగిన వాడు, జీవింపజేయగలిగిన వాడు. ఆయన ఏందే మరణ పునరుద్ధానాలు ఉన్నాయి. యుగయుగాలు జీవించే పరలోకంలో ఉంచేవాడు ఆయనకి మనం మిక్కిలి భయపడాలని వాక్యము సెలవిస్తుంది. 32వ వచనం కూడా చదువు. అమ్మా నేను చదువుతాను, చూడండి. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో అదే నా కోసము ప్రభు ప్రాణం పెట్టాడు. బాప్తిసంలో ఉన్న అర్థం అదే. నా ప్రభుని నేను అంగీకరిస్తున్నాను, నా కోసం ప్రాణం పెట్టాడు, శిలువ మరణం పొందాడు, ఇదిగో నా పాపాల నిమిత్తమే ఆయన అటువంటి హింసను పొందాడు కనుక ఆయన నేను ఒప్పుకుంటున్నాను అని నీటిలో ముంచడం ఎందుకు అంటే, అనేక మంది బాహాటంగా నీవు సాక్ష్యం ఇస్తున్నావు, ప్రభు నామంలో బాప్తిసం తీసుకుంటున్నావు. ఇంకా బాప్తిసం అర్థము పాతి పెట్టబడటం, నీటిలో ముంచుతున్నావు. బుడుంగును ములుగుతం కాదు. నేను ఇలా వెనక్కి వంచి ముంచుతున్నాను ఎందుకు తెలుసా? చనిపోయిన వారిని ఎలా పాతి పెడతాం? కూర్చోబెట్టి నిలువుగానా? కాదు. ఎలాగైతే పాతి పెడతామో అలాగే ముంచుతూ మరలా నువ్వు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం. అది ఖచ్చితంగా నువ్వు స్వీకరించాలే. రాకడ సమీపం అవుతుంది. ఎన్ని గుర్తులు జరిగిపోతున్నాయి తెలుసా? యుద్ధం గురించి నువ్వు వింటలేదా? నిత్యం కరువుల గురించి నువ్వు వింటలేదా? ఇదిగో నిన్న కాక ఒక వారం కిందట కూడా వైజాగ్లో ఏమొచ్చింది? భూకంపం. ఇవన్నీ రాకడ సూచనలు కదా. యూఫ్రటీస్ అనే మహానదే ఒక అడుగు నీరు వెనక్కే వెళ్ళిపోయిందంట. సముద్రం, మహాసముద్రం. బైబిల్లో రాయబడి ఉంది అది 6 నెలలుగా మారిపోతుంట. దాని గుండానే రాజులు ప్రయాణమై వస్తారని. ఈ విషయాలన్నీ జరిగిపోతున్నాయి. ఇంకా నువ్వు గ్రహించలేకుండా ఉన్నావేమో, భయం లేకుండా ఉన్నావు అని చెప్తుంది మాట. మిక్కిలి భయపడాలి.
నా ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతేమో అని భయపడాలి. నేను రక్షణ పొందకుండా చచ్చిపోతే నరకంలోకి వెళ్ళిపోతానేమో అని భయపడాలి. నేను తప్పు చేస్తూ ఉంటే నా దేవుడు చూస్తున్నాడని భయపడాలి. ఎందుకంటే మనుషులకు భయపడతావు. భర్తకు భయపడి చాలా సీక్రెట్గా ఉంటాను, చాలా ఒబీడియన్స్గా ఉంటావు. భార్యకు భయపడి చాలా చేయకుండా ఉంటావు. తల్లిదండ్రులకు భయపడి పిల్లలు చాలా సీక్రెట్గా తప్పులు చేస్తూ ఉంటారు కదా. ఇలాంటి అనేక జీవితాల్లో అనేక విషయాల్లో ఉన్నాయి. కానీ ఎవరో చూడలేదు, ఎవరికి తెలియలేదు. నువ్వు అనుకుంటున్నావు. లెక్కలు రాసే దేవుడికి అంతా కూడా స్పష్టంగా కనపడుతుందని ఏమాత్రమో గ్రహించదు. అందుకనే దేవుని భయం నీకుంటే ఎక్కడున్నా కానీ, పొరుగు దేశంలో బట్టలు లేకుండా ఉండి నువ్వు కూడా బట్టలు ఇప్పేయని ఆహ్వానించిన యోసేపు కూడా దేవునికి భయపడుతున్నాడు. ఇక్కడ నాని వారు ఎవరు లేరు, నాకు పర్లేదు అనుకోలేదు. దేవునికి భయపడుతున్నాడు కాబట్టి ఆ పాపంలో పాలిభాగస్తుడు కాకుండా పారిపోయాడు. దేవుని భయం అలా ఉంటే నువ్వు పాపానికి దూరంగా ఉంటావు, భయపడతావు. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా అటువంటివి ఉంటాయి. తప్పు చేసేవాడు గొప్పవాడు కాదు, కానీ తప్పును గ్రహించి సరి చేసుకునేవాడే గొప్పవాడు. ఒప్పుకుని విడిచిపెట్టేవాడే కనికిరాన్ని పొందుతాడు. ఎవరికి లేవు అంటే కనుక ఏ ఒక్కరూ లేరు. అందరూ పాపము చేసి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే పాపిని అని నువ్వు గ్రహిస్తే కనుక, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే కనుక నీవేమవుతావు అంటే కనుక పరిశుద్ధమైన జనాంగంగా, సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా దేవుని కోసము ఏర్పాటు చేయబడిన ప్రజగా మార్చబడతావు. అందుకు నువ్వు ఒప్పుకోవలసింది పాపాన్ని, భయపడవలసింది పాపాలు క్షమించే చూస్తున్న దేవునికి. మార్కు సువార్త 4:22. మార్కు సువార్త 4:22. రహస్యమైనది ఏదియు తేటపరచబడకపోదు. నీ రహస్యం అంతా కూడా ఎప్పుడొకప్పుడు బట్ట బయలైపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. రహస్యమైనది ఏది కూడా తేటపరచబడకపోదు, బట్ట బయలైపోద్ది. నువ్వు గదుల్లో చేశానన్న దేవుడు గోడల మీద ప్రకటించేస్తాను, పోస్టర్లు వేసేస్తాను నీ గురించి అని చెప్తున్నాడు. నేను సీక్రెట్గా చేశాను అనుకుంటున్నావు, కానీ దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఇక పాత నిబంధన పాఠ్య భాగంలో కూడా ఒక 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు చదివాం. 23వ వచనంలో ప్రతిష్ఠిత జనం గురించి మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి స్పీడ్. ప్రతిష్ఠిత జనముగా చేసుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలు గురించి, ఇదిగో ఏర్పాటైన ఆత్మీయ ఇశ్రాయేలు అయిన మన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 20 వచ్చింది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 20 వచ్చింది. అంటే పాత నిబంధనలో చెప్తున్న మాటలు ఏంటంటే, ఇర్మియా పర్వతం, ప్రతిష్ఠిత పర్వతం అనగా దేవుని యెరూషలేము, పవిత్రమైనది. ఆ పర్వతం మీదకే మనందరూ రావాలని, చెదిరిపోయిన, తప్పిపోయిన, చచ్చుబడిపోయి, కూర్చోబడిపోయిన మనము లేచి దేవుని కోసం మారి ఆ పర్వతానికి వెళ్ళటానికి ప్రతిష్ఠిత జనముగా, సిద్ధపడిన వారిగా, దేవునికి ఇచ్చే వాటిలో హృదయం ఇచ్చి ఆయన ఎదుర్కొనేవారుగా ఉండాలని చెప్తున్నాడు. చదువు 43వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం. నేను నిన్ను రక్షించువాడను, ఇచ్చి ఉన్నాను. ఇంకా నువ్వు ప్రియురాలి కింద, ప్రియుడి కింద ఉన్నావంట ఆయన దృష్టికి. అందుకనే ఇంతవరకు ఆయుష్ పొడిగించి ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతిష్ఠితమైన జనముగా ఉన్న నీవు ఆయనకి ప్రియమైన కుమార్తెగా, కుమారుడిగా మారాలని దేవుని ఆశ, కోరిక. చివరిగా ఒక మాట చదివింది, చదివిన ఆ 31వ అధ్యాయంలోనే 31వ వచనం చదివి. చదవండి, నేను చదువుతాను చూడలేదు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. స్పీడ్గా చదివేసిన తప్పులు రాకూడదు.
స్పీడ్గా చదవాలి, లేకపోతే చదువుకోవాలి, తప్పులు రాకూడదు. వాక్యం మనం ఇంటి దగ్గర చదువుకుంటూ ఉంటే అది బాగా అలవాటు అవుతుంది. మొన్న కూడా నేను ఈ మాట చెప్పాను, చదువుతున్నాను చూడండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో కొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకి నేను వారిని చేయి పట్టుకున్న దినము వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకుని, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులో నా ధర్మవిధి నుంచేదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను, ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడిన ఇందును, వారు నాకు జనుల ఇందును. వారు మరి ఎన్నడూ యెహోవాను గురించి బోధనుందుమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములు క్షమించి వారి పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదరని యెహోవా, ఇదే యెహోవా వాక్కు. తరబట్లాడిపోతున్నాం ఎందుకు? వాక్యం చదువుతానికి. ఇంకోటి తెలుసా, నాకు మీరు అనుకున్నంత చదువు లేదు, ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే విద్య లేని పామరులు ఎవరో దేవుని శిష్యులు. భూలోకాన్ని తల్లకిందులు చేసే శక్తి సామర్థ్యాలు దేవుడిచ్చిన పొందుకోవాలి. దేవుని దగ్గర అడిగే ఆ స్పీడ్గా చదివేస్తున్నారు కదా, ఏమైనా తప్పు దొరుకుతుందా చూద్దామని ఆలోచన ఎందుకు నీకు? రానవడ దేవుడు, ఏమైనా దొరుకుతుందా అన్న ఆలోచన ఎందుకు నీకు? రానవడా. నిబంధన చేస్తున్నాడంట నీతోడు దేవుడు, క్రొత్త నిబంధన చేస్తాడు. హృదయం మీద ఉంచుతాను ధర్మం మీద. ఎప్పుడు నువ్వు హృదయం ఇస్తే అది అవకాశం ఉంటుంది, కానీ హృదయం ఇవ్వకుండా ఉంటే కనుక నీవు నిజమైన క్రైస్తవుడు కాదు. ఇదిగో లుస్త్రలో ఎలాగైతే పుట్టినది మొదలుకొని బలహీనమైన పాదములు కలిగిన వాడు ఉండిన చోటే ఉండిపోయాడో, క్రైస్తవంలో ఇంకనూ మార్పు చెందకుండా ఆకాశం నుండి చూస్తున్న దేవునికి భయపడకుండా నీవు క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తే వాడికి నీకు ఏమాత్రమో తేడా లేదు. కానీ వాడిలో విశ్వాసం ఉంది కాబట్టి దేవుని మాటలు శ్రద్ధగా విన్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ చచ్చిపడిపోయిన పాదాలతో బలవంతుడై గంతులు వేశాడు. నువ్వు కూడా ఈ చివరి దినాల్లో ఈ క్రైస్తవ్యం గురించి వినబడుతున్న క్రీస్తు మాటల గురించి నిజముగా విని మారితే కనుక నువ్వు కూడా క్రీస్తులో అలాగా ఆనందించావు. అలా ఆనందించడానికి